మిమ్మల్ని నేను 108 బాబా గారు కలవడానికి మీరు వచ్చినప్పుడు అప్పుడు మీరు చాలా ఆధ్యాత్మిక జిజ్ఞాస అనేది గమనించారు. ఆ జిజ్ఞాస అనేది ఎక్కడి నుంచి, అంటే అది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, అది ఎక్కడి నుంచో బీజాలు ఉంటే కానీ వస్తుంది. ఆ జిజ్ఞాస ఎక్కడి నుంచి ప్రారంభమైంది? యాక్చువల్లీ మేబీ వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచే కొంచెం ఆధ్యాత్మిక అంటే ఇష్టం. అంటే మా మదర్ వల్ల వచ్చింది. మా మదర్కి బాగా వెంకటరమణ స్వామి అంటే చాలా ఇష్టం, బాగా భక్తి అనమాట, అలా అంతా ఉండేది. సో అప్పుడు సింపుల్గా ఉండేదాన్ని. కానీ నాకు ఒక ఏజ్ ఒక 14-15 ఇయర్స్ వచ్చేటప్పటికి నాకు ఎందుకో ఈ రొటీన్గా ఫ్యామిలీ పెళ్ళి చేసుకోవడం ఇలాంతా నాకు ఇష్టం ఉండదు అనమాట. అప్పుడు ఎప్పుడు చెప్పేదాన్ని నేను, లేదు మమ్మీ నేను ఎక్కడ హృషికేశ్కి వెళ్తా, హిమాలయస్కి వెళ్తా అంటే తెలియదు, దారి తెలియదు, ఏం తెలియదు, నా మైండ్లోకి వచ్చే థాట్ చెప్తున్నా ఇలా వెళ్ళాలని ఉంది నాకు అంటే, అదంతా జరగదమ్మా, నువ్వు మ్యారేజ్ చేసుకో, తర్వాత ఫ్యూచర్లో వెళ్దువు కానీ, అలాగా స్పిరిచువల్గా వెళ్దువు కానీ అని చెప్పేవాళ్ళు. బట్ నాకు తెలియదు, రూట్ ఏం తెలియదు. సో అలాగే నా ఫ్యామిలీ లైఫ్లో లీడ్ చేసుకుంటూ ఇలాగే ఉండేదాన్ని. తర్వాత వచ్చేసి నాకు ఈ మెడిటేషన్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎలా చేయాలో తెలియదు మెడిటేషన్, ఏదో యూట్యూబ్లో చూడటం, అది చూసి ఇది చేయడం, అలాగే చేయడం, ఇలా నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఊరికి రేకి ట్రై చేయడం. తర్వాత వచ్చి బేబీ పట్టాభిరామ్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర హిప్నోసిస్ అని ఆయన చెప్తారనమాట. హిప్నోసిస్ అంటే ఏం లేదండి, జస్ట్ శాంతపరుచుకొని మనలో ఉన్న పెయిన్ తీసేయడం అంతే. అదంతా నేర్చుకునేదాన్ని. కానీ ఏది చేసినా కూడా సర్ఫేస్ లెవెల్ అని తెలిసింది నాకు. అంటే మహావతార్ బాబాజీ ఉంది కదా, బుక్స్ చదివాను, ఆయన సంబంధించిన బుక్స్ చదివాను నేను. చదివినప్పుడు ఆయన తలుచుకొని, నాకు ఇంకా కొత్తగా ఏం తెలియదని చెప్పాను కదా, ఇంట్లో కూర్చొని ఊరికే మెడిటేషన్ చేస్తూ ఒక ఏదో చక్రాలని అబ్జర్వ్ చేస్తూ వెళ్తే జస్ట్ ఒక బాగుండేదన్నమాట ఆ మెడిటేషన్. బట్ ఏమి చేసినా సర్ఫేస్ లెవెల్, మళ్ళీ బాధ నార్మల్, మళ్ళీ రొటీన్గా అదేంటి మరి ఇలా కోపడ్డాం ఏంటి, అదేంటి అలా తిట్టేసామేంటి అని మళ్ళీ ఫీలింగ్ ఉండేది. ఏంటి శాశ్వతమైన పరిష్కారం అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. సరే ఓకే అలాగే వెళ్తుంది అనుకోకుండా నాకు బుద్ధుడు చెప్పే మాటలు అంటే ఇష్టం. బుద్ధుడు చెప్పే మాటలు ఏంటంటే, మెయిన్ విషయం ఏది శాశ్వతం కాదు, ఈ జీవితమే శాశ్వతం కానప్పుడు కష్టాలు ఎందుకు శాశ్వతం అనేసి నేను అనుకునేదాన్ని. ఇది ప్రతిసారి ఎవరు చెప్పినా కూడా ఏది శాశ్వతం కానప్పుడు ఎందుకు బాధపడటం, బాధలు కూడా వెళ్ళిపోతాయి అని మాటల్లో చెప్పేదాన్ని. నాకు విపశ్యన అనేది ఉందని కూడా తెలియదు అనమాట. సో ఈ మాటల్లో చెప్తుంటే మా అమ్మాయికి నా మాటలంతా ఇంట్రెస్ట్ కాబట్టి ఎవరితో డిస్కస్ చేస్తే వాళ్ళు ఇలా విపశ్యన ఉంది చేసావని మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అడిగారు. విపశ్యన ఏంటి అని అంటే, ఇలా 10 days ఉండాలి, ఆర్యమౌనంతో ఉండాలి అవన్నీ చెప్తే నాకు వచ్చి చెప్పింది, నేను ఇలా బుక్ చేసుకొని వెళ్తున్నానంటే ఓకే వెళ్ళు అన్నాను. వెళ్ళు అనేసి అంటే, సరే ఇలా 10 days ఎలా ఉంటావురా ఇలాగా మాట్లాడకుండా అది ఇది అంటే, నేను లేదు ట్రై చేస్తాను అని చెప్పింది. అంటే తనకి ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం, కొత్తగా తెలుసుకోవాలి అని ఆసక్తి ఎక్కువ. సో దానికోసమని నేను డ్రాప్ చేయడానికి వెళ్ళాను. దమ్మకేతాలోనే చేసింది తను ఫస్ట్ కోర్స్. అక్కడ చేయడానికి వెళ్ళినప్పుడు నేనే డ్రాప్ చేశాను. చేశాక 10 days ఉంటావా, ఫోన్ లేకుండా నాతో మాట్లాడకుండా ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం దిగులుగానే వచ్చాను. ఇప్పుడు ఇలా వదిలిపెట్టింది లేదు, అందుకని కొంచెం దిగులుగానే సరేరా చూడు ఎలా చేసుకుంటావో ఏంటో 10 days అంటున్నావు అనేసి అనుకుంటూ నేను రోజు ప్రే చేసుకున్నాను. నాకు ఏమైనా అమ్మ తనకు బాగా జరగాలి, ఏం ప్రాబ్లం అవ్వకూడదు అనుకుంటున్నాను డైలీ. ఒకరోజు ఫోన్ వచ్చింది, లాస్ట్ డే ఫోన్ ఇస్తారు కదా, ఫోన్ వచ్చింది, మంచిగా మాట్లాడింది. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత దానిలో బాగా చేంజ్ కనిపించింది నాకు. ముందునంత ఇది లేదు, స్పీడ్ అనేది ఉండేది, అలా కాకుండా కొంచెం ప్రశాంతంగా యాంగ్జైటీ లెవెల్ తగ్గింది. ప్లస్ మార్నింగ్ లేవడం అనేది చాలా కష్టం, తన దగ్గర లేవదు మార్నింగ్. ఇది చేసి వచ్చినప్పటి నుంచి మార్నింగ్ లేవడం, మెడిటేషన్ చేసుకుంటా అని చెప్పడం, ఇమ్మీడియట్గా నిద్రలోకి వెళ్ళడం, సడన్గా నాకు నిద్ర వచ్చేస్తుంది నేను పడుకునేస్తానని వెళ్ళడం, ఇవన్నీ చూసాక సంథింగ్ ఏదో చేంజెస్ ఉన్నాయి ఇందులో, ఏదో ఉంది నాకు అనిపించింది. అప్పుడు మా అమ్మాయిని అడిగితే చాలా కష్టపడి సాధన చేయాలి, నువ్వు కూర్చోగలవా, నాకు ఆల్రెడీ అప్పుడు లెగమెంట్ ఎయిర్ ఉంది, అంటే ఫిజియోథెరపీ జరుగుతుంది నాకు, చేసి అప్పుడే ఆపున్నాను. బెల్ట్ వేసుకునే తిరగమంటున్నారు, కింద కూర్చోవద్దు అని అంటున్నారు, నువ్వు కూర్చోగలవా అని అంటే నాకు ఒకలాగా ఎందుకో తెలియకుండా మైండ్లో వచ్చింది, నేను చేయాలనిపిస్తుందిరా అన్నాను. సరే బుక్ చేయమనేసి ఇమ్మీడియట్గా నా ముందే బుక్ చేసింది ఆ 10 days కోర్స్కి. చేశాక రేపు వెళ్తున్నానంటే ఈరోజు తనకు టెన్షన్, తనకి అంటే వికారాలు బయటకు వస్తాయంటారు కదా, అలాగేమో తెలీదు. నేను అన్నీ సర్దుకుంటున్నాను, నాకేం తెలుసు ఏదో ఆశ్రమానికి వెళ్తే యోగా అలాగా ఉంటుంది అనుకుంటున్నాను, షూస్ పెట్టుకుంటున్నాను, వాకింగ్ చేసుకోవాలని డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను, నువ్వేమో టూర్కి వెళ్తున్నావా, నువ్వు వెళ్ళేది విపశ్యనాకి, అంత ఈజీ కాదు అంటుంది. అన్నిటికీ నువ్వు డిస్కరేజ్ చేస్తావు నువ్వు అని అంటున్నాను. ఇద్దరికి ఫైట్ లాగే ఉంది లైట్గా చెప్పాలంటే. నువ్వు కూర్చోవాలి, ఏమైనా కాళ్ళు ఇరిగిపోయినట్టు అయిపోయిన బాడీ ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు రాకూడదు 10 days అంటే, నేను ఎందుకు వస్తాను, నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను నీతో, నేను ఉంటాను 10 days అని. నేను ఏమీ తెలియదు, ఏమనంటే కరెక్ట్గా చెప్పాలంటే విపశ్యనకి వెళ్ళేటప్పుడు క్లీన్ స్లేట్లా వెళ్ళాలి,
ఏమీ రాసుకోకూడదు, ఏమీ ఉండకూడదు మన థాట్లో, ఇలా చేయాలి అలా చేయాలి ఏమీ ఉండకూడదు. అది నేను అలాగే ఫాలో అవుతున్నాను. నేను అందుకనే నేను రేకి వచ్చి నాకు హిప్నాటిజం నేర్చుకున్నా, అవన్నీ పక్కన పెట్టేసా మైండ్లో నుంచి. వాళ్ళు ఏం చెప్తే చేయాలి అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అదేమన్నీ పెట్టుకున్నాం కదా, ఆ షూ వాడిందే లేదు, ఏమీ లేదు, ఆ పక్కన పడేసాను. పొద్దున్నే లేచి కూర్చోవడం, ఆ మెయిన్ వచ్చి ఆ ప్లేట్లో అంతా భోజనం పెట్టుకొని ఆ భిక్షులాగా తినడం, అదంతా నాకు బాగా నచ్చింది. అంటే అక్కడ ఎక్కడ నేను సెలబ్రిటీ అనే ఫీలింగ్ రాకుండా చాలా కలిసిపోయాను. ఎందుకంటే నాకు ఏది కావాలన్నా అది ఇక్కడ ఒక్కొక్క రోజుకే నాకు అనుభవం అవుతుంది. ఆ పక్కన వాళ్ళు కూడా అలానే ఉంటారు. అలానే ఉంటారు. ఫస్ట్ ఎలా ఉంటారంటే ఫస్ట్ డే ముందుకు వెళ్ళిపోవాలి, ఆ లైన్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సెకండ్ డేకి అంతా లైన్ కరెక్ట్గా ఫార్మేషన్ జరిగింది. భోజనాల దగ్గర వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలే దగ్గర నుంచి ఆ చేంజెస్ నాకు అనిపిస్తుంది, అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే మేము మాట్లాడడం కాబట్టి మన మైండ్ అంతా ఈ అబ్జర్వేషన్ కొంచెం వచ్చిన తర్వాత శీలం పాటించడం వల్ల ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. సరే అలా భోజనం చేస్తున్నాను, మెడిటేషన్లో కూర్చున్నాను. నాకు లెగ్ ప్రాబ్లం ఉంది, అయినా కూడా కిందే కూర్చుందామని ట్రై చేద్దామని టీచర్తో కూడా కిందే కూర్చోవాలంటే కూర్చున్నాను. లేవడం కూర్చోవడం ఉంటుంది కదా, నాకు లెగ్ సెకండ్ డే స్వెల్లింగ్ వచ్చేసింది. నాకు భయం వచ్చేసింది. సరే ఓకే అలాగా కూర్చొని చేస్తున్నా ఒక్కొక్క రోజుకి చేంజెస్ అనమాట. అప్పుడు థర్డ్ డే నుంచి ఏమేమి స్టార్ట్ అయిందంటే అన్ని థాట్స్, అంటే చాలా డిసిప్లిన్గా వాళ్ళు చెప్పింది అలాగే నేను నడుచుకున్నాను. అన్నీ నేను అనేది ఫస్ట్ ఉంది మనం అనుకుంటాను నాకు అన్నీ వచ్చు, నేను లేదు నాకు అనంతా మాటలో చెప్పుకుంటాం. బట్ లోపల ఉంటుందండి, ఆ లోపల ఉన్న నేను అనేది బయటకు వచ్చింది. అది నేను ఉండకూడదు కదా, ఎందుకు వాళ్ళు మిస్టేక్ చేసి నేను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాను, నాది తప్పు కదా, వాళ్ళకి క్షమించాలి కదా అనేసి ఫ్యామిలీలో ఫస్ట్ సారీ చెప్పడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం సారీ మనస్ఫూర్తిగా లోపల నుంచి సారీ చెప్పడం స్టార్ట్ చేశాను. మా అమ్మాయికి సారీ చెప్పుకున్నా, మా హస్బెండ్కి, ఇంకెవరున్నారు అందరికీ మనం తెలియకుండా చేసిన మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ మనం సారీ చెప్పుకోవాలి. నేను అనేది అక్కడ పోతుంటే ఫుల్గా పోదు, జీవితాంతం ప్రాక్టీస్ సాధన చేయాలి. సో అవన్నీ పోతూ రోజు రోజుకి నాలో చేంజెస్ వచ్చింది. టోటల్గా ఆ 10 days అయిన తర్వాత ఒక్కటే తెలిసింది ఏంటంటే మనలో ఏమంటారు సర్ఫేస్ లెవెల్లోనే పెయిన్ పోయింది, కానీ ఇది చేయడం వల్లే లోపల నుంచి దుఃఖం పుట్టుకొచ్చి దుఃఖాన్ని మనం బయటకు తీస్తేనే మన మైండ్ ప్యూరిఫికేషన్ అవుతుంది అనే విషయం నాకు బాగా అర్థమైంది. సో నాకు ఏం కావాలనుకున్నా ఇది అన్న విషయం నాకు అప్పుడు అర్థమైందండి. అప్పుడు దాకా నేను వెతుకుతూనే ఉన్నా, సర్చింగ్ ఆన్సర్ దొరకలేదు. నాకు విపశ్యన కరెక్ట్గా ఆన్సర్ దొరికింది. నాకు మన పెయిన్ దుఃఖం మనలోనే ఉంది, మనలోనే ఉన్నాయి అన్నీ, బయట లేదు. దాన్ని మనం తీయాలి. అది ఎలా తీయాలంటే మన బ్రెత్ని అబ్జర్వ్ చేసుకుంటూ లోపలికి. విపశ్యన అంటేనే తెలుసు కదా, పశ్యన అంటే చూడటం, విపశ్యన అంటే ఒక స్పెషల్ వేలో చూడటం. మన బయట ప్రపంచం చూసుకుంటున్నాం కానీ, బయట అన్ని వెతుక్కుంటున్నాం కానీ, మన లోపల ఏం జరుగుతుంది, మన లోపల దుఃఖం ఏముంది, రాగం ఏముంది అని తెలుసుకొని దాన్ని తీయడం అనేది నాకు అర్థమైందనమాట. సో ఇది శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడు, ఆటోమేటిక్గా అనిత్యబోధ తెలుసుకున్నప్పుడు ఈ దుఃఖం అనేది వెళ్ళిపోతుంది, ఇది శాశ్వతం కాదు, రాగం కూడా అంతే, ఏదైనా అంతే అనేది నాకు ఏమంటారు యథాభూత దర్శనం అంటారు కదా, ఆ దర్శనం అనేది ప్రతి మనిషికి జరుగుతుంది. ప్రతి మనిషికి వాళ్ళ వేళ వాళ్ళకి జరుగుతుంది. అది తెలుసుకొని బయటకు వచ్చాక ఒకటే అనుకున్నాను, మనం ఏదైతే కోరుకున్నామో అది దానికి దక్కింది, నా అదృష్టం అని ఎంతమందికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. విపశ్యన సత్యనారాయణ గోయంకాజీ నిజంగా నేను ప్రతిరోజు మెడిటేషన్లో కూర్చుంటే ఆయన గుర్తొస్తారు. ఆయనకి డెఫినెట్గా నేను ప్రతిసారి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఎందుకంటే ఆయన లేకపోతే మనకు విపశ్యన ఇండియాకి వచ్చి ఉండేది కాదు. సో ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు, ఆ దుఃఖం ఎలా తీయాలో తెలిసేది కాదు, అది ఆయన ద్వారా తెలిసింది. ఎక్కడో బర్మా దేశంలో పుట్టి 1969లో ఇక్కడ స్టార్ట్ చేశారు. 82-85 నుంచి మొత్తం చాలా వ్యాస్ట్గా ఇది అందరికీ అందుబాటులోకి బాగా వచ్చింది.